మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది బ్రహ్మం గారి గుడి. మాది రావుడుపాలెం, నూజెండ్ల మండలం, పల్నాడు డిస్టిక్ అండి. నేను మాజీ సర్పంచ్ని. మరి ఇది 20 సంవత్సరాల నుంచి గుడి పెండింగ్ లో ఉందండి. మా నాన్నగారి కళ అది. అయితే అతనికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటే, మంచంలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉంటే మా గ్రామంలో అందరి సహకారంతో ఇంతవరకు తెచ్చాను. మీరు ఏదైనా చూసే దాతలు ఎవరైనా ఉన్నా కొద్దిగా సహకారం చేసి, కొద్దిగా 10 రూపాయలు 20, మీ ఇష్టం వచ్చినంత, ఇంతని కాదు, కొద్ది బ్రహ్మంగారి స్వామికి సహకరిస్తే ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. కొద్దిగా మా యందు దయ ఉంచి చూసే ప్రేక్షకులందరూ సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా నమస్కారం. ఈయన గారు మరి వాళ్ళ నాన్నగారు గత 10-15 ఏళ్ళ నుంచి ఈ గుడి కట్టాలని ఎంతో మరి ఆశతో మరి గుడి నిర్మించారు. కానీ ఆయన వల్ల కాలేకపోతే వాళ్ళ కుమారుడు మరి ముందుకొచ్చాడు. మరి వచ్చి ఆయన దగ్గర ఉన్న వరకు కట్టి అంతవరకు ఖాయం చేశారు. మరి ఎవరైనా దాతలు ఉంటే మరి కొంతమంది ఇచ్చి ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా, మీరు కూడా ఎంతో కొంత సాయం చేసి మరి గుడి నిర్మాణానికి మరి ప్రోత్సాహం కల్పించాలని కోరుచున్నాము. మరి మీకు ఎంతో ఖర్చులు అవుతుంటాయి, కానీ ఆ ఖర్చుల్లో మీది ఇది ఒక ఖర్చు అనుకోండి. మరి మీకు తోసిందంతో ఎంతో కొంత మరి ఈ గుడికి, బ్రహ్మంగారి గుడికి సహకరిస్తే మీరు మాకు ఎంతో ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ గుడి మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ నాన్నగారు, ఆయనకు ఆరోగ్యం బాగలేక కొంచెం ఇబ్బందుల్లో ఉండి చేయలేకపోయిండు. దానికి తోడు వాళ్ళ అబ్బాయి గారు తీసుకొని దీన్ని ముందుకు తీసుకొచ్చి ఊరు ప్రజలు, తండా గ్రామ ప్రజలతో అందరితో కూడా సహకరించి ఇంతవరకు తీసుకురాగలిగిండు. ఇక్కడి నుంచి కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి చేయలేకపోయినా మీరు ఎవరైనా దాతలు ఉంటే కొంచెం సహకరించి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకపోతే దీంట్లో భక్తులు ఇచ్చినంత వరకు ఇంతవరకు అయిందండి. మార్బుల్స్ ఇచ్చారు. మనకు వాంటెడ్ ఏమేమి ఉన్నాయంటే స్లాబ్ ఒకటి, తర్వాత ప్రహరీ నిర్మాణం ఒకటి, గేట్లు ఇచ్చారు, ఆ తర్వాత ప్లాస్టిక్ గాని, గోపురం ఒకటి, ధ్వజస్తంభం ఒకటి, ఈ పెండింగ్ ఉన్నాయి. 10-15 లక్షల దాకా అవుతాయి. మాకు అమౌంట్ పూర్వకంగా కాదు, ఎవరన్నా దాతలు ఉంటే మీరే వచ్చి చేపించినా ఇబ్బంది లేదు, లేదా వస్తు రూపేణ మాకు ఇచ్చినా పర్లేదు. ముందు మనకు గుడి నిర్మాణం పూర్తి కావాలనేది నా ధ్యేయం. డబ్బు పూర్వకంగా అయినా ఇచ్చినా ఇబ్బంది లేదు. డబ్బు పూర్వకం అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. ఏదైనా వస్తువు ఇచ్చినా మనకు గుడి నిర్మాణం అనేది మనకి పూర్తి అవ్వాల్సింది మన ఇది. కాబట్టి మీరు వస్తువులు ఇచ్చినా ఏది ఇచ్చినా దాతలు ముందుకు వచ్చి గుడి నిర్మాణంలో కొద్దిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.